ఎగ్ డొనేషన్ చేయడం వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందా? సో, నేను డాక్టర్ శ్రీదుర్గా అండి. ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్ 39 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, ఈ మధ్య మనం ఐవీఎఫ్‌లో ఎగ్ డొనేషన్ అనే దాని గురించి వింటున్నాం కదా! సో, ఈ ఎగ్ డొనేషన్ అంటే ఏంటి అనంటే కొంతమందికేంటంటే సెల్ఫ్‌గా ఎగ్స్ అడ్వాన్స్‌డ్ ఏజ్ ఉన్నప్పుడు కానీ, ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా లో ఉన్నప్పుడు మనకి వాళ్ళ ఎగ్స్‌తోనే మనకి ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువుంటుందనమాట. సో, రిపీటెడ్‌గా వాళ్ళ ఎగ్స్‌తో ట్రై చేశారు, రావట్లేదు అన్నా, లేదంటే ఏదన్నా కొన్ని జెనెటిక్ ఇష్యూస్ అవాయిడ్ చేయలేనివి ఉన్నా, సో, ఇలాంటి కేసెస్‌లో మనం వాళ్ళకి రిపీటెడ్‌గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి కానీ, మనం డోనర్ ఎగ్ అనే ఆప్షన్ ఇస్తామనమాట. సో, ఈ డోనర్ ఎగ్స్ అని ఇచ్చే వుమెన్ కొంతమంది వాళ్ళ లోనే మేము తెచ్చుకుంటాము డోనర్‌ని అని అడుగుతూ ఉంటారు. సో, వీళ్ళు గనుక ఎగ్స్ డొనేట్ చేయాలంటే ప్రాపర్‌గా త్రూ డోనర్ బ్యాంక్ మాత్రమే మనం చేస్తామనమాట. సో, ఎవరైతే వుమెన్ ఈ ఎగ్స్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనంటే, సో, రొటీన్‌గా నార్మల్ వుమెన్‌కి మనం ఎలా ఐవీఎఫ్ చేస్తామో వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది చేసి, ఐవీఎఫ్‌లో మనకి ఒక సైకిల్‌లో ఉన్న ఎగ్స్ మాత్రమే మనం బయటకి తీస్తామనమాట. సో, ఎవ్రీ మంత్ మనకి బాడీలో ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతూ ఉంటాయి. అవి ఓవులేషన్ అయిన తర్వాత మనకు రిమైనింగ్ ఎగ్స్ అన్నీ అట్రిషియా అయిపోతాయన్నమాట. సో, మనం ఆ సైకిల్‌లో వచ్చిన ఎగ్స్ మాత్రమే మనం ఎగ్ పికప్ ద్వారా తీసుకుంటాం. సో, దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఉన్న ఎగ్స్ అన్నీ అయిపోవడం కానీ, ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గడం కానీ ఉండదండి. సో, ఆ సైకిల్‌లో ఎగ్స్ మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి ఇది కంప్లీట్‌లీ సేఫ్ ప్రొసీజర్. అండ్ మనకి ఇప్పుడున్న ఏఆర్‌టీ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక వుమెన్ తన లైఫ్ టైమ్‌లో ఒక్కసారి మాత్రమే అండ్ ఒకళ్ళకి మాత్రమే ఎగ్స్ డొనేట్ చేయగలరనమాట. సో, ఎగ్ డొనేషన్ వల్ల ఇప్పుడు మనకి ఉన్న ప్రోటోకాల్స్‌తో ఇట్స్ ఎ కంప్లీట్‌లీ సేఫ్ ప్రొసీజర్. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. అండ్ దీనివల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గే అవకాశం కూడా లేదనమాట. థాంక్ యూ అండి. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ.